ఆ దైవం అడగకనే వరలిచ్చిన తన సొంతానికి వాడుకొని వాడే పరులకై వాడే మహాయోగి అంట. ఆ దైవాన్ని వరాలు అడిగి మరీ తన సొంతానికి తన స్వార్థానికి వాడుకునేవాడు సదా. అకర్ణ బంధాలలోనే ఇరుక్కుపోవునంట, కర్మ బంధాలలో ఇరుక్కుని పోవటం, కన్నబండెడు కట్టెలతో కాలిపోవటం ఉత్తమమంట. దైవం అడగకనే వరాలిచ్చిన తన సొంతానికి వాడుకొని వాడే పరులకై వాడే మహాయోగి అంట. ఒంటరిగా వచ్చిన తన వెంట ఏది రాదని తెలిసి వెంటరాని వాటి వెంట వెంపర్లాడక వేటికి అంటక తగులుకోక తన బుద్ధి మనస్సు పంచేంద్రియాలు ఎల్లకాలం కలకాలం చిదానందంతో ఉండే ఆ సచ్చిదానంద స్వరూపాన్ని అంటి పెట్టుకుని ఉండేవాడే మహాయోగి అంట. ఆ దైవం అడగకనే వరలిచ్చిన తన సొంతానికి వాడుకొని వాడే పరులకై వాడే మహాయోగి అంట.